హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్‌జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మళ్ళీ ఒక షాపింగ్ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఇదైతే నేను మీషోలో అయితే తీసుకున్నాననమాట. ఆహ్, ఏం తీసుకున్నాను, ఏంటి అనేది చెప్పే ముందు నేనైతే మొన్న ఒక 1 వీక్ అవుతుందనుకోండి. ఒక 1 వీక్ బ్యాక్ మా ఊరైతే వెళ్ళాననమాట. మా ఊర్లో మాకు తెలిసిన అంటే ఒక తమ్ముడు, బ్రదర్. తను గాజులు అయితే అమ్ముతారు. ఇంట్లోనే అన్నమాట. చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. నేను మాక్సిమం లాస్ట్ ఇయర్ ఒకసారి తీసుకున్నాను. అవే ఈ ఇయర్ మొత్తం వాడానన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ కూడా నేను తీసుకున్నాను. అంటే ఉన్న వెరైటీస్‌లో ఒక్కొక్క డజన్ అయితే అన్ని కలర్స్ అంటే నా దగ్గర లేని కలర్స్ అట్లా రిపీట్ అవ్వకుండా చూసుకొని నాకు నచ్చినయి అయితే రిపీట్ అయినా సరే తీసుకుంటాను. అలా తీసుకున్నాననమాట. తీసుకున్న వాటిల్లో నా దగ్గర ఉన్న ఐటెమ్‌లో గాజులు అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండిద్ది ఏంటిదనేది. మనం గాజులు స్టోరేజ్ బాక్సులుంటాయి కదా! అవైతే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అవి మొత్తం నిండిపోయినాయి. ఇంత గ్యాప్ కూడా లేదనమాట. అలా అని చెప్పి ఉన్న గాజులు ఏం చేయాలి? అలా పెట్టేస్తే అవి ఉండవు గదా! ఎందుకు మట్టి గాజులు గాబట్టి. ఆ ఉద్దేశంతో అయితే నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాను. ఎందుకు నవ్వొస్తుందంటే, మా నాన్న చెప్తాడనమాట. గుర్రం నాడ దొరికిందని గుర్రాన్ని కొన్నట్టు ఉండిద్ది అని సామెత ఉంటదండి. చాలా అంటే కొన్ని కొన్ని మనం అడిగే వాటి కోసం మా నాన్నయితే అలా సామెత అయితే యూజ్ చేసేవాళ్ళు. అలా గాజులు కొన్నానని చెప్పి గాజులు పెట్టుకోవడానికి మళ్ళీ డబ్బాలు గూడా కొన్నాను. అందుకని నాకు నేనే నవ్వుకుంటున్నాను. అవి కొన్నాక కొన్నైతే మిగిలినియి. అలా అని మనం ఆపం గదా! గాజులు ఖచ్చితంగా కొంటానే ఉంటాం. నాకు చాలా ఇష్టము మట్టి గాజులు. నేను అంటే మాక్సిమం ఏసుకోమంటే ఆ చేతికి డజను, ఈ చేతికి డజను వేసుకుంటాను. కానీ మరీ చూసేవాళ్ళు ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో అయితే డజన్ అయితే ఖచ్చితంగా అర డజన్, అర డజన్ అయితే వేసుకుంటాననమాట. కొన్ని మనకి చిట్లిపోత అలా ఉంటాయి గదా! ఇప్పుడైతే నేను డైలీ వేర్ ప్లెయిన్ గాజులు ఇవి కూడా తన దగ్గరే తీసుకున్నాను. వాటర్ ఫినిషింగ్ అన్నాడు. చాలా బావున్నాయి. మట్టి గాజులు ఏదైనా ఎవరి దగ్గరైనా బావుంటాయి. చాలా వెరైటీస్ వస్తా ఉంటాయి గదా! ఇంక నేనైతే తన దగ్గరే తీసుకుంటాను. ఎప్పుడన్నా ఇంక విజయవాడ అలా షాపింగ్‌కెళ్తే ఏమన్నా నచ్చితే 1, 2 అయితే తీసుకుంటానండి. తీసుకోననైతే చెప్పను. ఎందుకంటే గాజులు ఎక్కువ వాడతాను కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాను. కొన్ని మ్యాచింగ్ చేస్తాను. కొన్ని అలా అఫిషియల్‌గా అలా మనం ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కదా! అలా అనమాట. హ్మ్. ఇప్పుడైతే తీసుకున్నాను. టొంటడాయ్ ఇవన్నమాట. ఇప్పుడు ఇవి పెట్టడానికి ప్లేస్ లేదు ఇప్పుడు నా దగ్గర. నా దగ్గర చాలా అంటే ఐటెమ్సు హెయిర్ బ్యాండ్స్ అని, క్లిప్‌లని అన్నీ నేను ఒక ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటానండి. పెట్టుకున్నప్పుడైతే ఆ తర్వాత నేను వాడిన తర్వాత అవి ఎలా పడితే అలా వేసేస్తాను. అలా నా దగ్గర అంటే ఇప్పుడు కాదు. నేను నాకు ఊహ తెలిసిన కాడ్నించి నా దగ్గర ఐటెమ్స్ అయితే ఎక్కువే ఉంటాయి. అంటే క్లిప్పులు కావచ్చు, హెయిర్‌కి అంటే మనం రబ్బర్ బ్యాండ్ ఐ మీన్ హెయిర్ బ్యాండ్స్ అనొచ్చు. అట్లా వెరైటీ వెరైటీ స్టిక్కర్స్ కావచ్చు. ఏవైనా నా దగ్గర ఇన్ని ఉంటాయన్నమాట. వాడతానే ఉంటాను. మళ్ళీ నచ్చిందని కొంటానే ఉంటాను. అలా అని వాడకుండా అయితే ఉండను. అది నా వీక్‌నెస్. ఇంక నేను దాన్నయితే ఏం చేయలేను. ఇంకా అట్లా క్లిప్పులు గూడా బోలెడుంటాయి. నాదున్నదేమో చిన్న పిలకనమాట. ఇక్కడ పెట్టుకునేవి, ఇక్కడ పెట్టుకునేవి అలా రబ్బర్ బ్యాండ్ అలా అని చెప్పి మళ్ళీ మ్యాచింగుల జోలెళ్ళనండి. నేను అంటే నాకు నచ్చినియి అని చెప్పి కొంటాను. అవి మ్యాచింగ్ చేసుకొని కుదిరితే పెట్టుకుంటా. లేతే ఏదైనా పెట్టుకుంటాను. అలా ఉండిద్దనమాట. ఇంక దానివల్ల ఏమవుతుందంటే, ఒక ర్యాకు ఈసారి ఎప్పుడన్నా నేను అది చూస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఆషాఢ మాసంలో ఉన్నాం కాబట్టి, కొంచెం ఇల్లయితే నేను ప్రాపర్‌గా సర్దుతున్నాను. మా మ్యాంగో వల్ల ఏమవుతుందంటే, నేను ఏది పెట్టినా అది నాకు కింద పడేయటం అలా చేస్తుంది. అది కొంచెం నాకు ఇబ్బందవుతుందనమాట. తీస్తే తీస్తాను లేకపోతే లేదు. ఇదిగోండి బాక్సు ఇవి. ఇవి మనం ఇలా పెట్టేసుకోవాలి కదా! ఇది వర్షంలో తడిచిందో ఏంటోనండి. లోపలైతే మరకలాగా ఉంది. మీకు కనిపిస్తుందా? ఇక్కడైతే మరకలాగా ఉంది. ఒకసారి క్లీన్ చేసేస్తాను మళ్ళీ ఎందుకు.
అంటే క్లీన్ చేస్తే పోద్ది. ఏదో వాటర్ అంటే వర్షంలో అలా తడిచి పడినట్టు వచ్చింది. ఇది అన్నమాట 2 కలిపి తక్కువే పడిందండి. ఇది కూడా నేను లింక్ పెడతాను. ఈ బాక్స్‌లో ఏంటంటే మనకి గాజులు అనేది ఇబ్బంది అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇలా పెట్టేసుకుంటాం కాబట్టి చక్కగా మనకు కావాల్సిన ఈ బాక్స్ తీసేసుకొని చూసుకొని వాడుకోవచ్చు. మ్యాక్సిమం ఆన్లైనే ఉంటాయండి. నేను బయటికి వెళ్ళటం తక్కువ. అంటే వెళ్తాము, మా వారికి నాకు ఒక్కసారి కుదరదు కాబట్టి ఆయనకు కుదిరినప్పుడు నాకు కుదరదు, నాకు కుదిరినప్పుడు ఆయనకు కుదరదు కాబట్టి మ్యాక్సిమం అయితే ఆన్లైన్లోనే తీసుకుంటాను. ఇట్లా మా ఊరు వెళ్ళినప్పుడు కాబట్టి ఇలా అనమాట. లేదంటే గాజులు అలాంటివి అయితే ఆన్లైన్ తీసుకోనండి. మ్యాక్సిమం ఏదన్నా డబ్బులు తక్కువకు వస్తున్నాయి అలాంటివి ఇవి అవసరం అనుకుంటే కనుక మ్యాక్సిమం అయితే ఆన్లైన్లోనే తీసుకుంటాను నేను. చాలా పెట్టానండి. మా మ్యాంగో గాడికి నెయిల్స్ కట్ చేసేది ఒకటి పెట్టాను. కొన్ని కర్టన్స్ పెట్టానండి. అంటే మనకి శ్రావణ మాసం వస్తుంది కదా! నాకు కొంచెం డెకరేషన్‌గా ఉంచుకోవడం ఇష్టము హౌస్‌ని. మ్యాక్సిమం అలానే ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. మా మ్యాంగో వల్లయితే కొన్ని అయితే నాకు స్పాయిల్ అవుతున్నాయి. ఒకవేళ అయినా ఓకే. కొంచెం అంటే లక్ష్మీ వ్రతం చేసుకున్నప్పుడు లేదా ఫ్రైడేస్ అట్లా చూద్దామన్నట్టు కొన్నైతే పెట్టాను ఆర్డరు. చూడాలి ఎంతవరకి పాసిబుల్ అయిద్ది అనేది. తర్వాత నేను కొన్నే చూపిస్తున్నా అండి గాజులు. అన్నీ చూపిస్తే ఇవి తీసుకున్నా అండి. సైడ్‌కి వేసుకునే గాజులనమాట. ఇదైతే 26 తీసుకున్నాను నేను. మామూలుగా డైలీ వేర్ వచ్చేసి 24 వాడతాను. ఇవి అంటే ఎప్పుడు ఉంటాయి కదా! ఏమన్నా ఊర్లు అలా వెళ్ళినప్పుడైతే 26 వాడతాను. ఇవెందుకంటే మనం ఫ్రీగా ఇలా తీసేసుకోవచ్చు. ఇవనుకోండి కొంచెం నిదానంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు బయటికెళ్ళేటప్పుడు అంత హడావుడి టైం అవుతుంది. ఈ గాబరాలో ఉంటాం కాబట్టి ఇవనుకోండి చక్కగా అలా తీసేయొచ్చు. ఇలా ఎక్కిచ్చేసుకోవచ్చు గాజులు. అలా అయితే నేను తీసుకుంటాను. మామూలుగా నాకైతే 24 సైజు సరిపోతుంది. అది కొంచెం లూజ్ అయ్యిద్ది కాబట్టి ఫ్రీగా నేను వేసుకొని తీయటానికి ఇబ్బంది లేకుండా ఉంటది. అప్పుడు మనకి గాజులు మట్టి గాజులు కదండీ! కొంచెం సేఫ్‌గా కూడా ఉంటాయన్నమాట. బాగున్నాయా ఈ కలర్స్? ఇంకా ఇవైతే ప్లెయిన్‌వండి. ఇవి రెడ్ కలర్ తీసుకున్నాను. ఇదొక కలరు. ఈ భలే అనిపించినాయండి నాకైతే. సన్నగా వచ్చింది, లోపల వైట్ లాగా వచ్చి అలా ఉన్నాయన్నమాట. ఇది ఆరెంజ్ అండి. ఎందుకంటే ఈ మధ్య ఏంటో ఆరెంజ్ బాగా ఇష్టపడిపోతున్నాను. ఆరెంజ్ ఎక్కువ ఉన్నాయి నాకు. డ్రెస్సులు కూడా అంటే 2, 3 ఉన్నాయి. ఇంక అందుకని ఆరెంజ్ అయితే తీసుకున్నా అనమాట. ఎందుకో అది ఈ మధ్య నచ్చుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ నచ్చిద్దండి ఎవరికైనా. నాకు ఎక్కువ ఇష్టం పింక్ అనమాట. నా దగ్గర ఎప్పుడు పింక్ ఉంటది. చూసారా వచ్చేసింది మ్యాంగో గాడు. ఇప్పుడు వేసుకుంది కూడా అంటే లైట్, డార్క్ అట్లా పింక్ షేడ్‌లు అయితే ఉంటవి. అలానే ఈ మధ్య అది ఎవర్ గ్రీన్ అనమాట. పింక్ ఒకటి, వైట్ ఒకటి ఎవర్ గ్రీన్ ఎప్పుడూ ఇష్టపడతానే ఉంటాను. ఇవి వచ్చేసి కొంచెం అప్పుడప్పుడు మధ్యలో చేంజ్ అవుతా ఉండిద్ది కదా! అలా అనమాట. అది కాక కొంచెం నాకు బ్రైట్‌గా అలా ఆరెంజ్ మంచిగా అనిపిచ్చిద్ది. అందుకని ఆరెంజ్ కొంచెం ఇష్టపడుతున్నాను ఈ మధ్య. అదండి ఈ వీడియో అయితే. ఇంకా కారుకి సంబంధించి ఒక సైడ్ మిర్రర్స్ లాంటివి పెట్టానండి. ఒకవేళ మీకు కావాలంటే గనక కామెంట్ పెడితే నేను అది కూడా వీడియో తీస్తాను. ఆల్రెడీ వచ్చింది. ఇంకా అన్నీ ఏం తీస్తాంలే అన్నట్టయితే తీయట్లేదనమాట. ఇంకొకటేంటంటే మా మినీ గార్డెన్ ఉంది కదా! దాంట్లో ఇన్ని పూలైతే వచ్చినాయండి. విరజాజులు, కనకాంబరాలు. అది కూడా చిన్న బిట్ అయితే తీశాను. అది కూడా ఈ వీడియోలో అయితే నేను యాడ్ చేస్తాను. నాకు భలే హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మన ఇంట్లో మన చెట్లకు పూసిన పూలు అలా ఆనందం వేరు కదా! బాగా అనిపించింది. అంటే ఓల్డ్ మొక్కే అది. లాస్ట్ ఇయర్ వేసిన
మొక్క ఇప్పుడు మంచిగా ఇన్నిన్నైతే వస్తున్నాయండి. అంటే నేను పిన్నీస్ గుచ్చి పెట్టుకోవచ్చు. ఇంక కనకాంబరాలు కూడా ఉన్నాయని కొంచెం మాలైతే కట్టుకొని పెట్టుకున్నాననమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇది డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తానండి. మీకు కావాలంటే గనక చూడండి. మంచిగా అంటే మనకి బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇలా గాజులు పెట్టేసుకొని పెట్టుకున్నామనుకో మనకి సేఫ్‌గా ఉంటాయి. ఎలా పడితే అలా పడేసినా. తర్వాత ఖాళీ ఉన్నప్పుడు అలా సర్దేసుకోవచ్చు. అంటే కలర్స్ అలా అలా ఏమన్నా వేరువేరుగా అయినా సరే మనం మంచిగా చేసుకోవచ్చు. నాకైతే నచ్చిందిది. హ్మ్. అందుకని తీసుకున్నానండి. ఎటు 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవే అన్నమాట ప్రస్తుతం బయటుంది. కొన్ని గాజులు అలా డెస్క్‌లో ఉంచేసాను. అవన్నీ ఒకరోజు ఖాళీ ఉన్నప్పుడు తీయాలండి. ఎక్కడ టైం అస్సలు కుదరట్లేదు. ఖాళీ ఉన్నట్టే ఉంటుంది గానీ, ఖాళీ అసలు ఉండట్లేదనమాట. ఏదో ఒక వర్క్ సరిపోతుంది. ఇంకా చూడాలి మాక్సిమం ప్రస్తుతం బూజు దులపటము అవన్నీ అయితే అయినాయి. వంటగది అంతా కొంచెం డస్టింగ్ చేసేసాననమాట. డీప్ క్లీన్ అయితే కాదండి. పైపైన క్లీనింగ్ చేస్తున్నా. కొంచెం మిర్రర్సు, డైనింగ్ టేబులు ఇవన్నీ కొంచెం క్లాత్ పెట్టి తుడవాలి. అంటే డస్ట్ ఉందనమాట. ఇంకా ఖాళీ చూసుకొని వీలైనప్పుడు తుడవాలనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇవేనండి మా గార్డెన్లో మా మినీ గార్డెన్లో పూసిన పూలన్నమాట. కనకాంబరాలు, విరజాజులు. నేనైతే ఇలా మాల అయితే ట్రై చేశానండి. నాకు అంతా కట్టడం రాదు. ఈ మధ్య నేర్చుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను అనమాట. బాగొచ్చిందా అండి ఈ పూలు. నా చెట్లకి పూసిన పూలు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.